హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? చూడండి మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదండి. మాకేమో వాళ్ళేమో రేపొద్దున మా ఇంట్లో ప్రార్థన ఉందండి. మా ఇంటికి చుట్టాలు అవుతున్నారు. వీళ్ళనేమో సైలెంట్గా ఉండంటారంటే ఒకడు ఉండట్లేదు. ఒకడిని మించినోడు ఒకడు. పోనీ ఈయన లోపల ఉంటారంటే ఈడు బొమ్మగాడు లోపల ఉండంటున్నాడు. పోనీ జూలీ గాడినేమో వాళ్ళు అంటే ఇద్దరంటే మా అంటే ఇంట్లో వాళ్ళకేమో నచ్చదండి కుక్కలంటే. అలానే ఒకరంటే యాక్సెప్ట్ చేస్తారు కదండి. రెండు ఉన్నాయి ఇప్పుడు. ఆడిని సైలెంట్గా ఉంటారంటే వాడు ఉండట్లేదు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే వీళ్ళు అంత ఇబ్బంది పెడుతున్నారు. అది ఏం చేయాలి చెప్పండి మీరు? బొమ్మా ఏయ్, ఏంటి చెప్పు నువ్వు? బొమ్మగాడు చూడండి అసలు మా అబ్బాయి అనుకుంటే సైలెంట్గా ఉంటాడు అనుకుంటా. అయ్యా అసలు ఇంటలేదండి, నా మాట కూడా ఇంటలేదని మానేశాడు. ఏం చేయాలి చెప్పండి అండి, అసలు ఏం తెలియట్లేదండి. బొమ్మా లోపల పడుకోవాలంటే ఫ్యాన్ ఎత్తే లోపల పడుకోవాలంట. బయట అంటాడు. బయట అంటే ఆడు జూలీగాడు కూడా బయట ఉన్నాడంట. ఆడితో పాటు నేను కూడా బయటే ఉంటాను. నన్ను మాత్రం ఎందుకు మీరు లోపల పెడతారు? నాకు బయట ఉండాలని ఉండదా అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? బొమ్మా నాకు ఎలా ఏడిపిస్తున్నారంటే అండి వీళ్ళు మామూలుగా ఏడిపించట్లేదండి. కట్టేసామో అనుకుని బాధ అవుతుంది. కట్టేయకపోతేనేమో తాడు తెంపుకొని దగ్గుకుంటా ఈడు మొత్తం అన్నీ ఆడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తాడు. మొన్నేమో కరిసేస్తాడు. ఎందుకు కరుతాడో కూడా తెలియట్లేదు. బాధ అనిపిస్తుంది మాకు. బొమ్మ అదిగో ఆ కుక్క పిల్ల అరిసిందంట. ఈడు వెళ్ళిపోయి ఇక చూసాడు. కరిసేయడానికి ఎంత కోపం సార్ గారికి. ఏంటమ్మా నాన్న అమ్మ కొళ్ళు ఏడుతున్నావు ఏంటమ్మా? నీళ్ళు వస్తున్నాయి నాన్న, నీళ్ళు వస్తున్నాయి ఏంటమ్మా? ఏడుతున్నాడు ఏంటి? ఆడేమి ఆడవట్లే, అది అరుస్తుందంట కదా లేడీ డాగ్. ఫీలింగ్ వచ్చేస్తుంది వీడికి. అది ఎందుకు అరుస్తుంది? నాతో మాడకుండా నాకు కూడా లేడీ డాగ్ని ఇవ్వచ్చు కదా. బొమ్మా ఏడుస్తున్నాడు. నిద్రపోతున్నావా? నిద్ర మరి ఏం చేస్తాడు? బాబు 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 బొమ్మ బాబు జూలిగాడు బాబు జూలీ అన్నాడు. కోపం వచ్చేస్తుంది. నేను జూలిగాడితోనే ఉంటారా? నేను నీతో మాట్లాడండి. నేను జూలిగాడు మంచోడు. అసలు జూలిగాడు మంచోడు. జూలీ మంచోడే పాప. మాడు పరిస్థితి ఏంటో నువ్వే ఇలా తయారు చేసావు. అసలు ఇదివరకు నువ్వు మంచోడు అనుకున్నావు. అందరినీ కరిసేస్తున్నది. ఇదిగోండి చూడండి, కరిసేసిందండి. ఇదిగోండి ఇట్లా కరిసింది చూడండి. బాగా కరిసేసింది పాపం. ఇద్దరులో ఎవరు కరిచారో తెలియదు. ఈడు ఆడు కలిసి మధ్యలో వెళ్ళిందంట, ఏళ్ళు పెట్టిందంట. ఇద్దరు అదొచ్చి చెరొక ఘాటు వేసారు. ఇద్దరు సమానంగా వేసారు. ఆడొక ఘాటు ఈడొక ఘాటు వేసాడు. ఇద్దరు ఘాటు వేసారు. ఫోన్లేండి, దేవుడి దేవాల కొంచెం దగ్గు తగ్గింది. రాత్రి వరకే దగ్గుతా ఉండేవాడు పాపం. మా ఇంటికి వచ్చినప్పుడు వీడియోలు చూడండి, అసలు ఎంత దగ్గుతా ఉండేవాడు. తగ్గింది బాబు, తగ్గింది బాబు. బంగారు బాబు టాబ్లెట్లు బాగా పనిచేస్తాయి కదా బాబు. కానీ నువ్వు అన్నింటిని చూసి మొలుతా ఉంటే ఇంకెక్కువ వస్తుంది బాబు. మొలకోడు బాబు. చిన్నదానికి పెద్దదానికి ఉడత పరిగెట్టినా తలుపు కూడా ఎదరండి. ఉడత పరిగెట్టినా ఆకు పడినా అన్నిటికీ కూడా